దేవునికి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయమున ఈ గెత్సేమనే ఆశీర్వాదపు వాగ్దాన సన్నిధిలో మనం కూడుకొని ఉన్నాము. మీ పిల్లలు మీరు లేచి ఉదయకాలం ప్రార్థన చేసుకొని మీరు ముందు కొనసాగుతున్నారా? ఉదయకాలం మీరు ప్రయాణమై బయటికి వెళ్ళబోతున్నారు, పనుల నిమిత్తం వెళ్ళబోతున్నారు, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళబోతున్నారు, చదువుల నిమిత్తం వెళ్ళబోతున్నారు, వివాహ కార్యాల నిమిత్తం వెళ్ళబోతున్నారు. ఎవరో ఎక్కడో ఏదో ప్రాంతంలో ఓ పెద్ద పని నిమిత్తము అవసరత నిమిత్తమే ప్రయాణం కట్టి ఉన్నారు మీరు. నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాలపు వాగ్దానం ఏమై ఉన్నదంటే, ఈ గెత్సేమనే ఆశీర్వాదపు కార్యక్రమాలలో బైబిల్లో నిర్గమాకాండం 16వ అధ్యాయము 21వ వచనములో, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారు భోజనమునికి తగినట్లుగా కూర్చుకొనిరి, ఎండ వేడిమికి అది కరిగెను. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ఆహారమును ప్రియులారా, అలాగనే పూరెడి పెట్టెలను వారికి ఆయన అందించినప్పుడు వారు కూర్చుకొనిరి. ఉదయకాలమున మీరు ప్రయాణమై వెళ్ళబోతున్నారు. నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా, మీరు వెళ్ళబోతున్న పని, మీరు పూనుకోబోతున్న పని ఈ ఉదయకాలమున నా దేవుడు సమకూర్చబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గత దినాల్లో మీరు ప్రార్థించిన, గత దినాల్లో మీరు దేవుని దగ్గర ఎదురు చూసినా మీ జీవితాల్లో సమకూర్చబడలేదా? కూర్చుకోలేకపోయారా? దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చలేదా? ఈ ఉదయకాలము నిరాశపడొద్దు. మీరు ఉదయకాలమున మీరు అనాలోచన కలిగి ఉండొద్దు. ఉదయకాలమున మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలమున దేవుడు ఈ ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మీకు అందించే వాగ్దానం ఏమై ఉన్నదంటే, మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి, పని పూనుకొనండి. ఆయన దేవుని వాక్యములో నుండి ఇశ్రాయేలీయులకు సమస్తము సమకూర్చినట్లుగా, వారు కూర్చుకున్నట్లుగా మీరు మీ కుటుంబాల్లో కూడా సమకూర్చుకోబోతున్నారు. ఉదయకాలమున ప్రార్థించుకొని దేవుని సన్నిధిలో ఎదురు చూసి సాగుతున్న మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పేరు పెట్టి పిలిచి ఈ ఉదయకాలమున నా దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు కదా. ఆ వాగ్దానం ఏమై ఉన్నదంటే, ఈరోజు మీరు వెళ్ళబోతున్న పని, పూనుకోబోతున్న పని, తలబెట్టబోతున్న పని నా దేవుడు సమకూర్చబోతున్నాడు. సమకూర్చబడిద్దో లేదోనని మీరు లేచి ప్రార్థన చేసుకొని భయపడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నాతోటి దైవ సేవకుడా, సేవకురాలా, ఈరోజు దేవుడు నీతోనే పేరు పెట్టి మాట్లాడుతున్నాడు కదా. ఏమై ఉన్నది అంటే, నువ్వు అనుకున్న కార్యము, నువ్వు పట్టుదలతో ప్రార్థించావు, ఈ ఉదయకాలమున దేవుడు కూర్చబోతున్నాడు, సమకూర్చబోతున్నాడు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఆశీర్వాదం కావచ్చు, పెట్టుబడి కావచ్చు, చదువు కావచ్చు, నీ ప్రయాణం కావచ్చు. మిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుడు సమకూర్చునుగాక, కూర్చి నడిపించునుగాక. దేవుని వాక్యములో నుండి మనం చదువుకుంటున్నాం కదా, ఇశ్రాయేలు ప్రజలకు కూర్చినట్లుగా నా దేవుడు మీ కార్యాలను కూడా ఆయన కూర్చి సమకూరుస్తాడు. మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు, నిరాశగా అవిశ్వాసంగా వెనకంజి వేయొద్దు. ఎవరో దైవ సేవకులు ఏదో పని సమకూర్చబడలేదని వారు భయపడుతూ నిరాశగా ఉన్నారు. నాతోటి దైవ జనాంగమా, సేవకుడా, సేవకురాలా, నా దేవుడు అద్భుతంగా ఈ ఉదయకాలమున మీ ప్రార్థన ఆలకించి మీ కష్టానికి ప్రతిఫలముగా ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగ ఆయన కూర్చాడో అలాగా మీకును ఆయన కూర్చబోతూ ఉన్నాడు. కాబట్టి మీరున్న స్థలాల్లో మీరు మ్రోకరించి ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళండి. నా దేవుడు ప్రియులారా, మీ జీవితాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలతో ఆయన సమకూర్చి ఆయన నింపి నడిపించబోతున్నాడు. మీరు ఎక్కడున్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో మీరు మ్రోకరించండి. మీ నిమిత్తం ప్రియులారా, ఈ ఉదయకాలపు ఈ వాగ్దానపు ఆశీర్వాదపు కూడికలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు. ఇశ్రాయేలీయులకు ఆహారమును, అవసరతలను, అనవసరాలను ప్రభువా వారికి కూర్చినట్లుగా, సమకూర్చినట్లుగా నీ ప్రియులు, నీ బిడ్డలు ఏదో ప్రాంతములు సమకూర్చబడలేదని నిరాశగా ఉన్నారయ్యా. ఈ గెత్సేమనే వాగ్దానపు ఆశీర్వాదపు కూడికలో ఉదయకాలం మీరు మాట్లాడు ప్రభువా. ఉదయకాలము మీరు కూర్చండి తండ్రి. సేవకులకు, సేవకురాండ్లకు సేవ, ఆత్మలు, ఆర్థిక పరిస్థితి సమకూర్చబడలేదేమో
సమకూర్చండి తండ్రి. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండి ప్రభువా నిబిడలకు ఏమి సమకూర్చబడలేదో అది కూర్చి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఉదయకాలం ఆ దేశాన్ని పరిపాలించే నాయకులను, అధికారులను ప్రభువా మీరు ఆశీర్వదించి తగిన జ్ఞానము ఆలోచన ఇచ్చి వారి అవసరతలను కూడా కూర్చి ప్రభువా దేశాన్ని సమముగా పరిపాలించే కృపను అనుగ్రహించి ఈ గెత్సేమనే ఈ వాగ్దానపు కూడికను ఆశీర్వాదకరంగా ముందు రోజుల్లో నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.